హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐరేస్ మీడియా. ఇవాళ మనం ఎక్కడున్నామంటే జేపీ హాస్పిటల్లో ఉన్నాం. జేపీ హాస్పిటల్లో ఎవరితో ఉన్నాము అంటే జేపీ హాస్పిటల్ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ శ్రీకాంత్ గారితో ఉన్నాము. డాక్టర్ గారు నమస్కారం. డాక్టర్ గారు, ఈ మధ్య అంటే ఇప్పుడు ఎండాకాలంలో చాలా వరకు వస్తున్న సమస్యలు ఏంటంటే వడదెబ్బ అని చెప్పి చాలామంది హాస్పిటల్కి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఎండదెబ్బ అంటే ఏంటి, ఎట్లా వస్తుంది, అది మా కోసం వివరంగా చెప్తారా? వడదెబ్బ అంటే మామూలుగా ఇంగ్లీష్లో హీట్ స్ట్రోక్ అంటాము. వేసవి కాలంలో బాగా చాలామందికి ఎల్డర్లీ కానీ ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చాలా ఎండల్లో తిరగడం కానీ బాగా డీహైడ్రేటెడ్ అంటే వాటర్ ఎక్కువ తాగలేక వాళ్ళు స్లో తరగతి పడిపోతారు. దీంట్లో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే మినిమం 2 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ ఇంటేక్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మంచినీళ్ళు 2 నుంచి 4 లీటర్ల వరకు డైలీ తీసుకోవాల్సి వస్తుంది. దీనికి వచ్చిన సిమ్టమ్స్ ఏముంటాయంటే కళ్ళు తిరగడము, వామిటింగ్ సెన్సేషన్ రావడము, బాడీ అంతా హీట్ అవ్వడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఇలాంటి లక్షణాలు ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఫ్లూయిడ్స్ పెట్టేసుకొని అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మన బాడీలో డీహైడ్రేషన్ అయ్యేసరికి బాడీలో ఆర్గాన్స్ అన్నీ ఇన్వాల్వ్ అయిపోతాయి అన్నమాట. సో దానికి బీపీ డౌన్ అవ్వడం కానీ, కళ్ళు తిరగడం కానీ, వామిటింగ్స్ రావడం కానీ, కీటోన్స్ బాడీలో కీటోన్స్ పెరిగిపోవడం కానీ, ఏం తినకుండా ఉండడం వరకు బాడీలో కీటోన్స్ పెరగడం కానీ, షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళకి కూడా డీకేలో వెళ్ళిపోతారు. అంటే వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం వల్ల. ఇప్పుడు వడదెబ్బ వల్ల వచ్చే లక్షణాలు అవి మీరు చెప్పారు కదా డాక్టర్ గారు. అయితే వడదెబ్బ తగిలినప్పుడు హాస్పిటల్కి వచ్చే లోపు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు సపోజ్ వడదెబ్బ అంటే మోస్ట్లీ ఎలాంటి వాళ్ళకి వస్తుందంటే బయట నుంచి ఉన్న వాచ్మెన్లకి కానీ, ఎండలో తిరిగే వాళ్ళకి కానీ, లేదా బాగా బైక్ మీద ట్రావెల్ చేసిన వాళ్ళకి, వీళ్ళకి బాగా వస్తుంది. అంటే ఎప్పుడన్నా ఏ టైంలో వాళ్ళ స్లో తరి పడిపోవచ్చు. దీనికి హాస్పిటల్కి వచ్చే ముందు మనం ఏం చేయాలంటే ఒకవేళ వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయినా కానీ ఇమీడియట్గా మనం గ్లూకోజ్ ఇవ్వడం కానీ, గ్లూకోజ్ వాటర్ ఇవ్వడం కానీ, లేదా కొబ్బరి నీళ్ళు తాగించడం కానీ పేషెంట్ స్లోగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఆయన ఇంకా రావట్లేదు అంటే ఖచ్చితంగా దగ్గర నియర్ బై ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? అడ్మిట్ చేశాక కూడా మనం ఏం చేయాలి అంటే పేషెంట్ని కూల్ వెంటిలేటెడ్ రూమ్లో పెట్టాల్సి వస్తుంది. కూల్ వెంటిలేటెడ్ రూమ్ అంటే మినిమం దానికి ఆ రూమ్లో ఏసీ అట్లీస్ట్ 17 to 20 టెంపరేచర్ వరకు ఉండాలి. బ్లాంకెట్స్ కూల్ బ్లాంకెట్స్ కానీ, తడిగుడ్డ వేయడం కానీ ఇలాంటివి చేయాలి. అంటే బాడీ మొత్తం నార్మల్ టెంపరేచర్కి మనం తీసుకొని రావాల్సి వస్తుంది. ఇప్పుడు తడిగుడ్డ అంటే నాకు ఒక చిన్న అంటే జరిగిన సంఘటన గుర్తొచ్చింది డాక్టర్ గారు. పోయిన సంవత్సరం ఎండాకాలంలో ఇట్లే వడదెబ్బ తగిలి ఒక మధ్య వయస్కుడు పడిపోయినాడు. అప్పుడు ఏం చేసినారంటే ఇదే తడిగుడ్డేసి తనని కూల్ చేయడానికి చూసినారు. ఆ టైంలో తనకి ఉన్నటువంటి ఫిట్స్ వచ్చినాయి. అట్లా వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే వడదెబ్బ అనేది ఏమవుతుందంటే బాడీలో డీహైడ్రేషన్ అయ్యి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతుంది. గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ అతను వడదెబ్బ తగిలినంటే ఆయన ఫుడ్ ఇంటేక్ లేకుండా పోవచ్చు, వాటర్ సరిగా తీసుకోకపోవచ్చు. అంటే మనము మన టెంపరేచర్ ఇప్పుడు మామూలుగా 38 to 42 నడుస్తుంది బయట టెంపరేచర్. ఆ టెంపరేచర్ ఉండడం వల్ల పేషెంట్స్కి ఫిట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే దాన్ని హీట్ స్ట్రోక్ అన్న లోపల మెటబాలిజం వేరియేషన్ అవ్వచ్చు, బాడీలో ఎలక్ట్రోలైట్స్ తగ్గవచ్చు, పొటాషియం కానీ సోడియం కానీ, దీనివల్ల ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ ఫిట్స్ అనేది ప్రీవియస్ హిస్టరీ ఉంటే వస్తుంది కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే మనం జాగ్రత్తగా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. అంటే బాగా హైడ్రేట్ అవ్వాలి, బాడీ అనేది హైడ్రేట్ అవ్వాలి. అట్లీస్ట్ మనం వింటర్లో అట్లీస్ట్ 2 లీటర్స్ వాటర్ తాగుతాం, అదే సమ్మర్లో అనుకో 4 to 5 లీటర్స్ వరకు వాటర్ తాగుతాం. ఇప్పుడు యూట్యూబ్లు అవి ఇవన్నీ చూసి సొంత వైద్యం బాగా చేయడం మొదలు పెట్టారు డాక్టర్ గారు. అయితే ఇప్పుడు పిల్లలు, మధ్య వయస్కులు, పెద్దవాళ్ళు, అట్లాగే ప్రెగ్నెంట్ లేడీస్కి ఇట్లా వడదెబ్బ తగిలినప్పుడు మీరు అన్నట్టుగా గ్లూకోజ్ ఇవ్వడము ఏదో చేస్తున్నారు. సో అట్లాంటి టైంలో పిల్లలకి డయాబెటీస్ ఉందనుకోండి, వాళ్ళు ఎట్లా గుర్తుపట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వడదెబ్బ అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సపోజ్ యూరిన్లో మంట రావడము, ఓకేనా, తలనొప్పి రావడము, బాగా బాడీ అంతా వేడి అవ్వడం, అది ఫీవర్ నుంచి మనం డిఫరెన్షియేట్ చేయాలి. హీట్ స్ట్రోక్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫీవర్. ఫీవర్ ఏంటంటే మనకు హీట్ స్ట్రోక్లో ఫీవర్ అనేది మనకు టెంపరేచర్ 1 to 102 ఉండొచ్చు, 104 వరకు ఉండొచ్చు. హీట్ స్ట్రోక్లో 105, 106 కూడా ఉంటుంది. ఓకే, ఆ టెంపరేచర్ పెరిగిపోతుంది, బాడీ టెంపరేచర్ నార్మల్ కన్నా ఎక్కువగా ఉంటుంది. దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి హీట్ స్ట్రోక్కి, ఫీవర్కి. రెగ్యులర్గా బాడీ డీహైడ్రేట్ ఉంటుంది, బాగా దాహం అవ్వడము, తలనొప్పి రావడము, మూత్రంలో మంట రావడము,
లేదా ఏదో ఒకటి తల తిరిగిపోవడం, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉంటే మనం ఇమీడియట్గా హాస్పిటల్ రావడము, లేదా దగ్గరలో ఉన్న మీ ఇంట్లో రెమెడీస్ కానీ గ్లూకోజ్ వాటర్ తీసుకోవడము, కూలింగ్ వాటర్ తీసుకోవడము, చల్ల రూమ్లో ఉండడము, ఏసీ ఆన్ చేయడము, ఇలాంటి కూలింగ్ ప్లేస్లలో తీసుకొని వస్తే బెటర్గా ఉంటుంది. అయితే అంటే ఇవన్నీ జరిగిన విషయాలనే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ తెలియని అవగాహన లేకుండా సొంతంగా చేసే చికిత్స వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది డాక్టర్. అయితే ఒక ముసలావిడ ఇట్లాగే బయట నుంచి వచ్చింది, తనకి బీపీ ఉంది, తను అక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది, తన కోడలు బీపీ ఉందన్న భ్రమలోనే ఉండిపోయి యాక్చువల్గా అది సన్ స్ట్రోక్ అని కూడా అనుకోవచ్చు. ఆమె తెలియక ఏం చేసిందంటే బీపీ టాబ్లెట్ వేసేసింది, ఆ ముసలావిడ చనిపోయింది. సో దానికి ఎట్లా, ఏ పరిస్థితి వల్ల తను చనిపోయింది? ఏంటంటే అవగాహన లేదు బయట మామూలుగా. సో పేషెంట్లకి కానీ అటెండర్స్ కానీ హీట్ స్ట్రోక్ అంటే ఏంటి, అది ఎలా ప్రెజెంట్ అవుతుందని అవగాహన లేదు. సో తను ఏంటంటే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది, దాంతో బీపీకి గోళీ ఇవ్వడం వల్ల ఇంకా బీపీ డౌన్ అయి పేషెంట్ చనిపోయి ఉంటుంది. సో దానికి మనకు అవగాహన లేనప్పుడు మనం నియర్ బై హాస్పిటల్లో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి మనం తీసుకురావాలి, లేదా తెలిసిన డాక్టర్కి ఫోన్ చేయడం కానీ, లేదా తెలిసిన వాళ్ళని అడగడం కానీ. అంటే మనంతటా మనం ఓన్గా వైద్యం చేయడం అనేది కరెక్ట్ కాదు. సో దగ్గరలో ఉన్న హాస్పిటల్లో మనం తీసుకురావాలి. సో అలా మనం డిఫరెంట్ చేయడం కష్టంగా ఉంటుంది. అది హీట్ స్ట్రోకా, లేదా బ్రెయిన్ స్ట్రోకా, లేదా హార్ట్ స్ట్రోక్ అనేది మనం ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు రామోజీ ఫిలిం సిటీలో ఒక వాచ్మెన్ అనేది సడన్గా కొలాప్స్ అయి పడిపోయాడు. ఎందుకు ఆయన హీట్ స్ట్రోక్ వల్ల పడిపోయిన మనం ఎలా అని అంటే, ఆయన 12 to 12 hours ఎండలోనే నించుని డ్యూటీ చేస్తున్నాడు కాబట్టి ఆయన హీట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. బాడీ తీసుకొచ్చేసరికి బాగా వేడిగా ఉంది, టెంపరేచర్ బాగా 106, 107 వరకు ఉంది. అప్పుడు మనం ఖచ్చితంగా చెప్తాం ఆయన హీట్ స్ట్రోక్తో చనిపోయాడు అని. హీట్ స్ట్రోక్ వల్ల ఏమవుతుంది, డిహైడ్రేషన్ వల్ల బాడీ డౌన్ అయి బీపీ డౌన్ అయిపోయి పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చే వల్ల అవకాశాలు ఉంటుంది. దానివల్ల పేషెంట్ చనిపోతారు. సో దీనికి మనం టెంపరేచర్స్ ఎలా ఉన్నాయో బయట దాన్ని చూసుకొని ఒక షేడ్స్లలో నీడలలో ఉండడము బెటర్ అనిపిస్తుంది. లేదా అంబ్రెల్లా పట్టుకోవడము, లేదా మీ ఓనర్స్ని అడిగే, అంటే సపోజ్ కొన్ని కార్పొరేట్ సెటప్లలో ఏముంటుంది, వాచ్మెన్కి తలకే అంబ్రెల్లా వచ్చేటట్టు ఉంటుంది. అంటే తల రేస్ అనేది హెడ్ పైన పడకుండా అంబ్రెల్లాతో కవర్ చేయవచ్చు. నీడలో ఒక చెట్టు నీడలో కూర్చోవడము, ఇలాంటివి చేస్తుండాలి టు ప్రివెంట్ ఫ్రమ్ ద హీట్ స్ట్రోక్స్. డాక్టర్ గారు, ఇప్పుడు స్ట్రోక్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? స్ట్రోక్స్లో సన్ స్ట్రోక్ ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము, కార్డియాక్ స్ట్రోక్ అని, న్యూరాలజికల్ స్ట్రోక్ అని ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మా వీక్షకులకు కొంచెం చెప్పండి. హీట్ స్ట్రోక్ అనేది మనకు సన్ వల్ల వచ్చే స్ట్రోక్ ని హీట్ స్ట్రోక్ అంటాము. దానికి బ్రెయిన్ స్ట్రోక్ కి కార్డియాక్ స్ట్రోక్ కి సంబంధం లేదు. స్ట్రోక్ అనేది మామూలుగా మనము బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. ఓకేనా? బ్రెయిన్ స్ట్రోక్ ఏంటంటే రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల, బ్రెయిన్ లో రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల కానీ, లేదా రక్తం ప్రెషర్ ఎక్కువయ్యి రక్త వెజల్స్ చితికిపోవడం కానీ దీన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. హార్ట్ స్ట్రోక్ అంటే ఆ సేమ్ హార్ట్ కి రక్త ప్రసరణ ఆగిపోవడం కానీ, హార్ట్ అటాక్ రావడం అనేది మనం హార్ట్ స్ట్రోక్ అంటాం. సో దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెన్షియేషన్ ఉంది. అంటే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ఒకటి కాదు. ఏదైతే ఆర్గాన్ హార్ట్ ఉందో ఇక్కడ బ్రెయిన్ కూడా అదే ఆర్గాన్ ఉంటుంది. సో దానికి రక్త ప్రసరణ ఆగిపోవడం మనం స్ట్రోక్ అంటాం. దాంతో ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ ఉన్న లక్షణాలు ఏంటి, ఛాతీలో నొప్పి రావడము, ఆయాసం రావడము, చెమటలు రావడము, దీంతో ఇంకా ఎక్కువ దూరం నడిచిన ఆయాసం రావడం, ఇవన్నీ హార్ట్ స్ట్రోక్ ఉన్న లక్షణాలు. స్ట్రోక్ అనేది మామూలుగా మనం బ్రెయిన్ అంటాం కానీ హార్ట్ అటాక్ అంటాం. కాకపోతే రెండింటి స్ట్రోకే, కాకపోతే ఇది హార్ట్ తో సంబంధించింది, అది బ్రెయిన్ కి సంబంధించింది. బ్రెయిన్ కి సంబంధించింది కూడా కళ్ళు తిరగడం కానీ, పక్షవాతం రావడం కానీ, నోరు వంకలు తిరగడం కానీ, మాట్లాడడం రాకపోవడం కానీ, మాట తడబడడం కానీ, ఇవన్నీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన లక్షణాలు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇంట్లో తీసుకోవాల్సిన ఫస్ట్ ఎయిడ్ జాగ్రత్తలు చెప్తారా? హార్ట్ అటాక్ అంటే సపోజ్ ఇప్పుడు పేషెంట్ ఏ ఏజ్ అన్నా హార్ట్ అటాక్ రావచ్చు. ఇప్పుడు 30 నుంచి 70 ఏళ్ళ వరకు ఎవరికైనా హార్ట్ అటాక్ రావచ్చు. సో హార్ట్ అటాక్ అంటే ఏంటి, ఛాతీలో నొప్పి రావడం. అంటే ఛాతీలో నొప్పి రైట్ సైడ్ రావచ్చు, లెఫ్ట్ సైడ్ రావచ్చు, కడుపులో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఓకేనా? అది హార్ట్ అటాక్ అని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి. సో ఇప్పుడు అది హార్ట్ అటాక్ అంటే ఖచ్చితంగా పేషెంట్కి చెమటలు రావడం కానీ, పెయిన్ 30 నిమిషాల కన్నా ఎక్కువ ఉండడం కానీ, కుచ్చుకున్న పెయిన్ అంటే పిన్నుతో పొడుస్తున్న పెయిన్లు కానీ, బరువేసే పెయిన్లు కానీ, బరువేసే ఎలా పెయిన్ ఉంటుందో, ఎలా నొప్పి ఉంటుందో ఆ నొప్పులు కానీ, పెయిన్ చేయికి రావడం కానీ, పెయిన్ బ్యాక్ రావడం కానీ, వెన్నుపూసకు రావడం కానీ, దాంతో చెమటలు రావడం కానీ, దాంతో ఆయాసం రావడం కానీ, దాంతో వామిటింగ్స్ రావడం కానీ, ఇవన్నీ హార్ట్కి సంబంధించిన పెయిన్లు ఎక్కువ ఉంటాయి. దానికి గ్యాస్ట్రైటిస్ కి తేడా ఉంది. గ్యాస్ట్రైటిస్ పెయిన్ అంటే తేపులో వస్తాయి. ఓకేనా? పెయిన్ 30 నిమిషాల కన్నా లోపలనే ఉంటుంది, చెమటలు రావు, ఆయాసం రాదు,
తర్వాత నొప్పి 30 నిమిషాల కన్నా ముందే ఉంటుంది. ఓకేనా, ఇది గ్యాస్ట్రైటిస్ కి చెస్ట్ పెయిన్ కి వచ్చే సంబంధం. ఆ పెయిన్ రేడియేషన్ పెయిన్ ఉండదు. రేడియేషన్ అంటే చేయికి లాగడం కానీ బ్యాక్ ఉండడం కానీ గ్యాస్ట్రైటిక్ పెయిన్ లో ఉండదు. గ్యాస్ట్రైటిక్ పెయిన్ ఒక ప్యాంటోప్రజోల్ కానీ ఒక ర్యాంటైక్ కానీ వేస్తే తగ్గిపోతుంది. కానీ కార్డియాక్ పెయిన్ అలా కాదు, ఏ టాబ్లెట్ వేసినా తగ్గదు, 30 నిమిషాల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇది కార్డియాక్ పెయిన్ కి గ్యాస్ట్రిక్ పెయిన్ కి వ్యత్యాసం. సో దీనికి మనం ఎమర్జెన్సీగా ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి అంటే, ఒకవేళ పేషెంట్ పెయిన్ చెస్ట్ పెయిన్ కంప్లైంట్ చేసినప్పుడు అది లెఫ్ట్ సైడెడ్ కానీ రైట్ సైడెడ్ కానీ చేయికి పాకుతుండడం కానీ బ్యాక్ వెళ్ళడం కానీ చెమటలు రావడం కానీ ఆయాసం రావడం కానీ బీపీ డౌన్ అవడం కానీ కళ్ళు తిరగడం కానీ ఇలాంటి లక్షణాలు ఉంటేనే మనం ఎమర్జెన్సీగా రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు బీపీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో మధ్య వయస్కుల నుంచి పెద్దవాళ్ళ వరకు బీపీ వస్తుంది కదా, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన చిట్కాలు చెప్పండి. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్, అంటే మనకు నార్మల్ స్టేజ్ కన్నా ఎక్కువ ఉన్న బ్లడ్ ప్రెషర్. అది స్టేజ్ 1 కానీ స్టేజ్ 2 కానీ లేదా ప్రీ హైపర్ టెన్షన్ కానీ అంటాము. అంటే నార్మల్ బీపీ ఎంత ఇండియన్ పాపులేషన్లో లెస్ దెన్ సిస్టాలిక్ 120, డయాస్టాలిక్ 80. అంటే సిస్టాలిక్ 120 లోపల ఉండాలి, డయాస్టాలిక్ 80 లోపల ఉండాలి. ఇది అయితేనే ఇండియన్ పాపులేషన్లో నార్మల్ అని. సో మోర్ దెన్ 120, 80 ఉంది అంటే ప్రీ హైపర్ టెన్షన్ అని. మోర్ దెన్ 130 ఉందంటే స్టేజ్ 1 హైపర్ టెన్షన్. మోర్ దెన్ 140 ఉందంటే స్టేజ్ 2 హైపర్ టెన్షన్. సో ఈ హైపర్ టెన్షన్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? బాడీ వెయిట్ అనేది ఇప్పుడు సపోజ్ నార్మల్ వెయిట్ కన్నా నార్మల్ బిఎంఐ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు బాడీ వెయిట్ తగ్గించాలి. ఒక 5 kg. ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ 85 kg ఉన్నాడు, అతను ఉండాల్సినది 60 kg అనుకోండి. మనము 5 kilos తగ్గించామనుకోండి, బీపీ 130 ఉందనుకోండి 125కి వస్తుంది. అంటే 5 kgsకి 5 mmHg ఆఫ్ సిస్టాలిక్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. ఇది వెయిట్ రిడక్షన్ చేస్తే ఆటోమేటిక్గా బీపీ అనేది తగ్గుతుంటూ వస్తుంటుంది. దీంట్లో మళ్ళీ ఇంకో జాగ్రత్తలు ఏంటి? డాష్ డైట్ అంటాం. డైట్ అప్రోప్రియేట్ టు స్టాప్ హైపర్ టెన్షన్ అంటాం. దాన్ని డాష్ డైట్ అంటాం. అంటే ఈ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు కనిపెట్టారు. దీంట్లో డాష్ డైట్ ఏంటంటే ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఏ పేషెంట్ అయినా హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బాగా ఎక్కువ తీసుకోవాలి అనేది వాళ్ళ లక్ష్యం అన్నమాట. దీంట్లో సాల్ట్ మామూలుగా మనం ఇండియన్ పాపులేషన్లో మామూలుగా ఏం చేస్తామంటే 6 grams తీసుకోవాల్సిన సాల్ట్ 12 grams తీసుకుంటారు. ఎందుకంటే దేంట్లలో సాల్ట్ ఉంటుంది, పాపడాల సాల్ట్ ఉంటుంది, పచ్చళ్ళలో సాల్ట్ ఉంటుంది, కర్రీస్లలో సాల్ట్ ఉంటుంది. మన ఇండియన్ పాపులేషన్లో సౌత్ ఇండియన్స్ లో మోస్ట్లీ కామన్ సాల్ట్ ఎక్కువ తీసుకుంటారు. దానివల్ల బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. మామూలుగా అదేమంటారు ఎండిపోయిన పచ్చిమిర్చి, చల్ల పచ్చిమిర్చి తీసుకుంటారు కదా, ఎండిపోయిన మిర్చి, పెరుగు మిర్చిలు అంటారు. దాంట్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పాపడాలలో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, పికిల్స్లలో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది సాల్ట్ సరిపోయిపోయినా ఇంకా ఎక్కువ వేసుకొని తింటారు. సో ఇలాంటి వాటిలో మనము సాల్ట్ అనేది తగ్గించాలి. అంటే సపోజ్ ఒక పేషెంట్ కి ఇంట్లో హైపర్ టెన్షన్ ఉంది, మిగతా అంతా నార్మల్ ఉంది, వాళ్ళకి సపరేట్ గా ఉండలేము అంటారు. సార్ ఆ పేషెంట్ కి మనం సపరేట్ గా ఉండలేము, వాళ్ళు మేము తినాల్సింది అతను తినాల్సింది అంటే అది కరెక్ట్. హై బీపీ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే సాల్ట్ ఇవ్వకపోవడమే, ఇక మీకు కావాల్సినంత చిటికంతా వేసుకొని కలుపుకోవడమే, ఇలా చేయడమే బెటర్ గా ఉంటుంది. సో ఇందులో మనం ఇంకా జాగ్రత్తగా ఏం తీసుకోవాలి? సపోజ్ కొందరికి అలవాట్లు ఉంటాయి, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ, ఇదంతా తగ్గించాలి. కొంచెం కెఫైన్ వల్ల కూడా బీపీ పెరిగే అవకాశాలు ఉంటుంది. కెఫైన్ అంటే కాఫీ తీసుకోవడం వల్ల, రెగ్యులర్ కాఫీ ఇంటేక్ వల్ల కూడా బీపీ పెరిగే అవకాశాలు ఉంటుంది. సో వాటి బీపీ అనేది, కాఫీ అనేది మంచి డైయూరిటిక్, అంటే తాగితే యూరిన్ ఎక్కువ పోతాం అనమాట అందులో. సో కాఫీ కూడా కొంచెం తగ్గించాలి. ఏదో స్మోకర్స్ ఏవైతే ఉన్నారో, ఒక సపోజ్ 1 ప్యాకెట్ పర్ డే తాగారనుకోండి, దాన్ని ½ ప్యాకెట్ చేయాలి, దాని తర్వాత 2 చేసుకోవాలి, 1 చేసుకోవాలి, తర్వాత స్టాప్ చేయాలి. ఏదైతే ఆల్కహాల్ తీసుకున్నారో దాన్ని మోడరేట్ కంటెంట్ చేసుకోవాలి, ఇంకా తక్కువ చేసుకోవడం. ఎంతైతే సపోజ్ 3 పెగ్స్ పర్ డే తీసుకున్నారు అనుకోండి, దాన్ని 1.5 పెగ్ చేయడం, తర్వాత 1 పెగ్ చేయడం. సడన్ గా స్టాప్ చేయకూడదు. ఎప్పుడన్నా స్టాప్ చేసే బాడీ కూడా అడిక్ట్ అయ్యి ఆల్కహాల్ విత్డ్రావల్ అయిపోతుంటారు. సో ఇవన్నీ క్విట్ చేయాలి. బీపీ అనేది ఉత్తగానే రాదు ఎవరికన్నా. జెనెటిక్స్ వల్ల వస్తుంది, హైపర్ టెన్షన్ స్మోకింగ్ వల్ల వస్తుంది, ఆల్కహాల్ వల్ల వస్తుంది. హైపర్ లిపిడీమియా అంటే ట్రైగ్లిజరైడ్స్, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం. బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా తగ్గిస్తే కూడా బీపీ నార్మల్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే, దీంట్లో మనం చేయాల్సిన జాగ్రత్తలు వెయిట్ రిడక్షన్, జాగింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ, బ్రిస్క్ వాకింగ్ అంటాం. బ్రిస్క్ వాకింగ్ అంటే అట్లీస్ట్ పర్ డే 4 kilometers per day నడవాల్సి వస్తుంది, అంటే 10,000 steps per day. సో మనం ఈ రోజుల్లో చాలా యాప్స్ వచ్చాయి ఫోన్లలో. సో మనం ఎంత నడుస్తుందో ఆ యాప్ చూపిస్తుంది అనమాట. సో పర్ డే మనం టార్గెట్ 10,000 steps per day పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా 4 నుంచి 5 kilometers నడిచాం అనుకోండి, ఆటోమేటిక్గా మీ వెయిట్ తగ్గుతుంది, మీ బీపీ తగ్గుతుంది. సో బీపీ అనేది ఎప్పటికన్నా కంట్రోలబుల్ ఉంటుంది, కానీ కంప్లీట్ గా స్టాప్ అనేది ఉండదు. సపోజ్ చాలా మంది పేషెంట్లు వచ్చేసారి నా బీపీ నార్మల్ గా ఉంది, నేను మందులు ఆపేయగలనా అంటే, కరెక్ట్, నీ బీపీ నార్మల్ గా ఉంది. ఎందుకు నార్మల్ గా ఉన్నది? నువ్వు మందులు వాడుతున్నావు కాబట్టి నార్మల్ గా ఉన్నది. మళ్ళీ మందులు ఆపేస్తే అది అబ్నార్మల్ గా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి నువ్వు ఎప్పటికీ ఆపలేవు. బీపీ షుగర్ అనేది ఎప్పటికీ
వైద్యం అదే కంట్రోల్ చేసే డిజీజ్ కానీ మొత్తం కంప్లీట్ గా క్యూర్ చేసే డిజీజ్ కాదు. ఇట్స్ కంట్రోలబుల్ డిజీజ్, అంటే మనం దాన్ని కంట్రోల్లో పెట్టాల్సి ఉంది. సో దానికి ఒకవేళ సెకండరీ బీపీ అంటాం. సెకండరీ బీపీ అంటే ఏంటి? సపోజ్ ఒక ఏమైనా బాడీలో కిడ్నీలో ట్యూమర్ ఉంటే కానీ, లేదా రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అంటే రీనల్ పైప్స్ అని బ్లాక్ అవడం కానీ, దాన్ని సెకండరీ బీపీ ఉంది. అక్కడ రిపేర్ చేస్తే బీపీ నార్మల్ అయిపోతుంది, అక్కడ రిపేర్ చేయకపోతే బీపీ అబ్నార్మల్ ఉంటుంది. దానికి టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు. దాని కాస్ట్ కనుక్కొని దానికి వైద్యం చేస్తే సరిపోతుంది. దీనికి సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. ఎండను పడి వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఇక్కడ నుంచి ఇక్కడికి నొప్పుడుతుంది, లాగుతుంది అని అంటారు. మామూలుగా మైగ్రేన్లో ఉండేది కూడా ఇక్కడ నెప్పెడుతుంది అని అంటారు. మైగ్రేన్కి, ఎండదెబ్బకి, బీపీకి డిఫరెన్షియేషన్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు మైగ్రేన్ హెడేక్ ఏంటంటే యూనిలేటరల్ హెడేక్, అంటే మనం ఒకటే పక్క ఉంటుంది. ఓకేనా? మైగ్రేన్ ఏజ్ ఎలా ఉంటుందంటే ఒక 16 years to 45 years వరకు ఉంటుంది అప్రాక్సిమేట్లీ. మోస్ట్లీ ఫీమేల్ ప్రిడామినెన్స్ ఎక్కువ, అంటే ఫీమేల్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. మోస్ట్లీ కంప్యూటర్ సిస్టమ్ మీద వర్క్ చేసిన వాళ్ళకి, లేదా ఎక్కువసేపు టీవీ చూడడం కానీ, లేదా ఎక్కువసేపు ఫోన్ వాడడం కానీ, దానికి ఉన్న లక్షణాలు ఏంటంటే యూనిలేటరల్ హెడేక్, అంటే ఒకటే పక్క హెడేక్ రావడము, ఒక ఐ పెయిన్ రావడము, నడుస్తుంటే ఎక్కువడము, నడుస్తుంటే ఇక్కడ పల్స్ ఎక్కువ కొట్టుకోవడము, ఇది మైగ్రేన్ లక్షణాలు. దాంతో నెక్ పెయిన్ రావడము, నిద్ర పట్టకపోవడము, బ్లరింగ్ ఆఫ్ విజన్ అంటే లైట్ చూస్తే పిచ్చెక్కిపోవడము, లైట్ ఆఫ్ చేస్తే నిద్ర పట్టడము, సౌండ్ చూస్తే సౌండ్ వింటే కొంచెము ఇరిటేట్ అవ్వడము, ఇలాంటి లక్షణాలు మైగ్రేన్ హెడేక్ అనమాట. దీంతో పాటు మనము మీరు అనేది హైపర్ టెన్షన్ హెడేక్ కానీ, లేదా స్ట్రోక్ కానీ, ఇవన్నీ జనరల్ ఫ్రాంటల్ హెడేక్స్ ఉంటాయి. ముంగట్నే హెడేక్ ఉంటుంది, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేది ఉండదు. వాళ్ళకి వాటర్ తీసుకోవడం కన్నా, ఏదో టాబ్లెట్ పారాసిటమాల్ వేసుకోవడం కన్నా వాళ్ళకి తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ హెడేక్ అలా కాదు, పారాసిటమాల్తో కూడా తగ్గిపోని రోజులు ఉన్నాయి. పారాసిటమాల్, ఎన్ఎసైడ్స్ అంటే పెయిన్ కిల్లర్స్తో కూడా కొందరికి తగ్గదు అనమాట. సో ఇవి ఏంటంటే క్రానిక్ హెడేక్. మైగ్రేన్స్ అనేది క్రానిక్ హెడేక్, ఎప్పటికీ ఉంటుంది. అది కూడా కంట్రోలబులే కానీ క్యూరబుల్ కాదు మైగ్రేన్. అంటే చాలా స్టడీస్ జరుగుతున్నాయి, దాన్ని క్యూర్ చేద్దాము. నెక్ పెయిన్ అంటే ఇప్పుడు అది హైపర్ టెన్షన్ రిలేటెడ్. హైపర్ టెన్షన్ లో నెక్ పెయిన్ కూడా ఉంటుంది. హైపర్ టెన్షన్ నెక్ పెయిన్ ఉంటుంది. వాళ్ళు బీపీ చూస్తే ఎక్కువగా ఉంటుంది, బీపీ ఎక్కువగా ఉంటుంది. హైపర్ టెన్షన్ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ గా పెయిన్ కూడా కంట్రోల్ అవుతుంది. సో వాళ్ళకున్న లక్షణాలు ఏంటంటే నెక్ పెయిన్ తోని ఫ్రంటల్ హెడేక్ వస్తుంది, అంటే ముంగటి భాగంలోనే హెడేక్ వస్తుంది. అదే మైగ్రేన్ హెడేక్ అనుకోండి, మొత్తం వస్తుంది, యూనిలేటరల్ ఒకటే చోట వస్తుంది. కానీ హైపర్ టెన్షన్ హెడేక్ లో మొత్తం ఒక భాగం వస్తుంది, వన్ సైడ్ ఉండదు. వాళ్ళకి 2 sides ఉంటాయి హెడేక్ అనమాట. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. హైపర్ టెన్షన్ హెడేక్ కి బీపీ ఎక్కువగా ఉంటుంది వీటిలో. హైపర్ టెన్షన్ హెడేక్ మోస్ట్లీ 40 years above లోనే ఉంటుంది. 40 years లోపల ఎవరికి రాదు, అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళకి సెకండరీ హైపర్ టెన్షన్ ఉండడం వల్ల. ఇప్పుడు హై బీపీ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, కిడ్నీ రిలేటెడ్ సమస్యలు కానివ్వండి, ఇవన్నీ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అవును, ఎస్, దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఒబెసిటీ అనేది అన్ని ఆర్గన్స్ ఇన్వాల్వ్ చేస్తుంది. ఒబెసిటీ వల్ల హైపర్ టెన్షన్ వచ్చేయచ్చు, ఒబెసిటీ వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ రావచ్చు, ఒబెసిటీ వల్ల డయాబెటీస్ రావచ్చు, డయాబెటీస్ వల్ల హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం వల్ల హార్ట్ ప్రాబ్లం రావచ్చు, హార్ట్ ప్రాబ్లం వల్ల బ్రెయిన్ ప్రాబ్లం రావచ్చు. సో ఇదంతా చైన్ ఆఫ్ డిసీజెస్ అనమాట. సో మీరు ఒబెసిటీ కంట్రోల్ చేయండి, ఇవన్నీ కంట్రోల్కి వచ్చేస్తాయి. ఒబెసిటీలో అంటే ఇప్పుడు ఒబెసిటీ ఎట్లా వస్తుంది సార్? అంటే థైరాయిడ్ ఉంటే కూడా ఒబెసిటీ వస్తుంది అంటారు, షుగర్ ఉన్నా పెరుగుతుంది అంటారు, బీపీ ఉన్నా లావ్ అవుతుంది అంటారు. ఒబెసిటీ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది ఇంపార్టెంట్. సపోజ్ ఈ రోజులలో ఏముందంటే ఎక్కడికైనా నడవాలన్నా, ఎక్కడికైనా కూరగాయలు తేవాలన్నా సైకిల్ కానీ, లేదా ఇంతకుముందు నడుచుకుని వెళ్ళేటోళ్ళం. కానీ ఇప్పుడు అట్లీస్ట్ ఒక 1 kilometer బైక్ వాడుతున్నాం. సో దాన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే జస్ట్ వాకింగ్ చేయట్లేదు. మనం ఒక కిరాణా కొట్టుకెళ్ళి ఒక ప్యాక్ ఆఫ్ ఉప్పు తేవాలన్నా కూడా మనం బైక్ వాడుతున్నాం. ఇది ఇప్పుడు మనం ఇంట్లో నుండి షాపింగ్ చేస్తున్నాం, ఆన్లైన్ షాపింగ్ అని, ఇంట్లో నుంచి అన్ని డెలివరీ చేస్తున్నాం. దీనివల్ల ఏమైనా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కూర్చున్న దగ్గరనే మీకు బరువు పెరిగిపోతుంది. దానివల్ల మీకు థైరాయిడ్ డిజీజెస్ కానివ్వండి, అంటే సపోజ్ జెనెటిక్స్ వల్ల, అంటే చాలా మంది జెనెటిక్స్ వల్ల ఒబెసిటీ ఉంటుంది, అది వేరే, అది సెకండరీ అనమాట. ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఒబెసిటీ, మన ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, మనం ఏం తింటున్నాం, ఈరోజు 3 పూటలు రైస్ తింటున్నాం, బర్గర్, పిజ్జాలు, ఇలాంటి ఏమన్నా చెత్త ఫుడ్ అంతా మనం తింటున్నాం అనమాట. దీనివల్ల మనం ఏమవుతుంది, బాడీ వెయిట్ పెరుగుతుంది. బాడీ వెయిట్ మామూలుగా ఆ రోజులలో బాడీ వెయిట్ తగ్గించాలంటే వ్యవసాయం చేసేటోళ్ళు, అంటే వ్యవసాయం చేస్తే ఆల్రెడీ వాళ్ళు నార్మల్ ఉంటారు. బాడీ వెయిట్ తగ్గడానికి వాళ్ళకి సపరేట్ యాక్టివిటీస్ ఏం లేవు, జిమ్ చేయడం కానీ, జూంబా కానీ, ఇలాంటివి ఏం లేవు. కానీ ఈ రోజులలో ఏమవుతుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అదే చెట్లో కూర్చొని, అదే కుర్చీలో కూర్చొని అక్కడి నుంచి ఆర్డర్ చేయడం ఫుడ్, అక్కడి నుంచే ఏదన్నా. సో వాళ్ళు ఏదన్నా కానీ స్మార్ట్ గా థింక్ చేస్తున్నారు. సో స్మార్ట్ గా థింక్ చేయడం వల్ల బాడీ అనేది మూవ్మెంట్ లేదు.
దానివల్ల ఒబిసిటీ రావడం, దానివల్ల హైపర్ టెన్షన్ పెరగడం, ఒబిసిటీ వల్ల డయాబెటీస్ వస్తుంది, డయాబెటీస్ వల్ల హైపర్ టెన్షన్ వస్తుంది, హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం, దానిపైన హార్ట్ అటాక్ రావడం, హార్ట్ అటాక్ నుంచి బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ఇవన్నీ ఒక చైన్ ఆఫ్ డిసీజెస్. సో ఒబిసిటీ తగ్గించుకుంటే ఇవన్నీ అనేది నార్మల్కి వస్తుంది. సో ఒబిసిటీ తగ్గించుకోవాలంటే ఏంటి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి, నీ ఈటింగ్ హ్యాబిట్స్ అన్ని ఇంప్రూవ్ అవ్వాలి, డైట్ ఇంప్రూవ్ అవ్వాలి. సో మీ మూమెంట్ ఎక్కువగా ఉండాలి. అంటే ఈ రోజుకి మీరు 4,000 స్టెప్స్ చేస్తున్నారు, డైలీ 10,000 స్టెప్స్ చేయాలి, డైలీ 5 కిలోమీటర్స్ వాక్ ఉండాలి. సో అలా చేస్తే కానీ మనం ఒబిసిటీ అనేది మనం క్యూర్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు చిన్నపిల్లలు కూడా 18 ఇయర్స్ 16 ఇయర్స్ అంటే మార్నింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ వాక్ వెళ్తాను అనమాట. ఒక చిన్న పాప అట్లీస్ట్ ఒక 12 ఇయర్స్ ఉంటుంది, తన వెయిట్ అప్రాక్సిమేట్లీ 70 kgs ఉంటుంది. 12 ఇయర్స్ పాప 70 kgs ఉండడం అనేది చాలా ఈ కాలంలో అనేది చాలా దురదృష్ట కాలం. సో అదేంటంటే ప్యాంపరింగ్, పేరెంట్స్ అనేది ఎలా ప్యాంపర్ చేస్తారంటే నా కూతురికి చాక్లెట్స్ తీసుకురావడం, నా కూతురికి ఐస్ క్రీమ్ తీసుకురావడం, మా కూతురికి ఇది స్వీట్స్ తీసుకురావడం అని ప్యాంపరింగ్ వల్ల వాళ్ళు ఒబెసిటీకి లోన్ అవుతున్నారు. సో ఆ ప్యాంపరింగ్ అనేది తగ్గించుకోవాలి. డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఓకే, ఎర్లీ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి.